ఎన్డీఏ సర్కార్ దేశంలోని అన్ని భాషలను సమానంగా చూస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. హిందీని మిగతా భాషలకు పోటీగా చూడొద్దని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల అభివృద్ధికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనను తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అస్సాంలోని సిల్చార్లో పర్యటించిన షా వైబ్రెంట్ విలేజ్ 2వ విడత ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంతో బార్డర్ ఏరియాల్లోని గ్రామాల్లో ఆధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇందుకు 6,900 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 17 రాష్ట్రాల్లోని 334 బ్లాకులు, 1954 గ్రామాలను కవర్ చేస్తామని చెప్పారు అమిత్ షా. वाइब्रेंट विलेज 1 कार्यक्रम में तय किया कि हर सीमा पर आया हुआ गांव आखिरी गांव नहीं है, भारत का पहला गांव है, भारत का पहला गांव है। कांग्रेस के शासन में घुसे हुए एक एक घुसपैठिए को चुन चुन कर वापिस भेजने का काम हम करेंगे. దేశంలోని స్థానిక భాషలకు హిందీని పోటీగా చూడొద్దన్నారు అమిత్ షా. హిందీ, స్థానిక భాషలు ఒకే తల్లికి చెందిన అక్కా చెల్లెళ్ల వంటివని చెప్పారు. త్రిపురలో పర్యటించిన షా ఉమ్మడి ప్రాంతీయ అధికారిక భాషా సదస్సులో పాల్గొన్నారు. హిందీ అన్ని భాషలకు స్నేహితురాలు లాంటిదన్నారు. దేశ ప్రజలంతా మాతృభాషతో పాటు హిందీని ఆదరించాలన్నారు షా. हम सभी नॉर्थ ईस्ट के जाति समूह आइडेंटिटी के लिए समर्पित है, अपनी पहचान के लिए समर्पित है. अपनी पहचान किसी विदेशी लिपि में कैसे हम संभाल कर रख सकते, हमारी पहचान हमारे देश की लिपि में ही हम संभाल कर रख सकते. इस विषय पर सहमति बनाकर आगे बढ़ना चाहिए. लिपि और भाषा వివాద్ కా ముద్దా నహీ హోనా చాహియే. భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలిపారు. ఒప్పందానికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించి ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం ఫిబ్రవరి 23న ఇరు దేశాల అధికారులు అమెరికాలో భేటీ కానున్నట్లు తెలిపారు. బ్రిటన్, ఓమన్తో కుదుర్చుకున్న ఎఫ్టీఏ కూడా ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు గోయల్. All labor intensive sectors were suffering. Now once that rate comes down to lower than any of our competitors, we are lower than anybody else who's an emerging market or a developing economy, and plus having safeguarded all the sensitive sectors, it's a great win-win solution for both countries. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నేతల నిరసనను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రులు. ప్రతిష్టాత్మకమైన సదస్సులో ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక విధానం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు దేశం కంటే రాజకీయాలు పెద్దవా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు. वहां जाके ऐसा भोंडा और अराजक प्रदर्शन, ये केवल कपड़े नहीं उतारे, ये भारत माता की प्रतिष्ठा के साथ खिलवाड़ किया गया है. ये देशद्रोह है. ये हमारे देश की छवि के साथ छेड़छाड़ है. मोदी जी का विरोध करते करते इतने अंधे हो गए. उनको कोई नहीं समझा सकता. उनका तो काम ही यही है. ज़रूर वो काफ़ी डर गए होंगे कि इतना अच्छा, इतना शानदार एआई समिट कैसे हुआ. एंड दिस इज़ द टाइम व्हेन वी शुड कीप द समिट अबव पॉलिटिक्स. अगर कांग्रेस अपने केवल उसी माइंडसेट में रहेगी जब कि उन्हें हर चीज में विघ्न डालना है, तो भगवान बचाए उन्हें. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవడంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేఖా గుప్తా. మార్గరెట్ వాలే హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. తనపై నమ్మకంతో సీఎంగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు. 5 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు సీఎం రేఖా గుప్తా.